చెరువుల బఫర్ జోన్లలో ఇంటి స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ కింద ప్రభుత్వం ఆర్థిక సాయం అందిస్తుందని హైడ్రా కమిషనర్ రంగనాథ్ వెల్లడించారు. ఇప్పటికే బఫర్ జోన్లలో నివాసం ఉంటున్న వారి ఇళ్లను కోల్చబోమని ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పునరుద్ఘాటించారు. చెరువుల పరిరక్షణ, పునరుద్దరణ, సుందరీకరణ పనులు జరుగుతున్న ప్రాంతాల్లోనూ ఎక్కడా నివాసాలను తొలగించబోమని స్పష్టం చేశారు. తొలి విడతలో సుమారు 60 కోట్లతో హైడ్రా పునరుద్దరిస్తున్న 6 చెరువులను రంగనాథ్ పరిశీలించారు. సున్నం చెరువు, తుమ్మిడికుంట, కూకట్పల్లి నల్ల చెరువు, బతుకమ్మ కుంట, ఉప్పల్ నల్ల చెరువు, భూమ్రుక్ దౌలా చెరువులను సందర్శించిన రంగనాథ్ స్థానికులతో మాట్లాడి హైడ్రా పనులకు సహకరించాలని కోరారు. త్వరలోనే 6 చెరువులు జీవకళను సంతరించుకుంటాయన్నారు. చెరువుల పునరుద్దరణతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ ప్రాధాన్యత సంతరించుకుంటాయన్న రంగనాథ్ జూన్లోగా ఆ చెరువుల పునరుద్దరణ, సుందరీకరణ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. చెరువుల పునరుద్దరణ కోసం విమోస్ టెక్నోక్రాట్స్ రూపొందించిన టీపీఆర్ను పరిశీలించి పనుల పురోగతిని రంగనాథ్ సమీక్షించారు.